మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. చాలా మంది గురుగారు అవివాహితులుగా మిగిలిపోతుంటారు కదా! దానికి అంటే వాళ్ళ మానసిక పరమైన ఇష్యూలేనా? లేదంటే గ్రహాల ప్రభావం ఏమన్నా ఉంటుందా? చాలా మంది ఏమనుకుంటారంటే ఒక జాతకంలో ఏదైనా దోషం ఉంది కావచ్చు, ఆ! వీళ్ళకు అవ్వలేదు అని అనుకుంటారు. ఆ! ఆ ఒక్క జాతకాన్ని బట్టి ఉండదండి. ఓకే. వాళ్ళ తల్లిదండ్రుల జాతకం బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అవునా? వాళ్ళకి ఎలాంటి సంతానం కలగాలి, ఆ సంతానం కలిగే ఇబ్బందులు కూడా తల్లిదండ్రుల జాతకంలో దోషం ఉంటుంది. వాళ్ళ ఓహ్! వీరి జాతకం ప్రకారం కూడా దోషం ఉంటుంది. సో ఓకే. ఒక జాతకాన్ని చూసి వీరికి జాతకంలో ఈ గ్రహస్థితి బాగాలేదు కాబట్టి వీళ్ళకి పెళ్ళవదనో లేదా పిల్లలు ఎవరనో డిసైడ్ చేయకూడదు. హ్మ్. వాళ్ళ తండ్రి జాతకంలో తల్లి జాతకాన్ని బట్టి ప్రభావం కూడా వీళ్ళు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. ఓకే. సో ఉదాహరణకి పంచమ స్థానం నందు శని చండాల దోషం ఉందనుకోండి హ్మ్. ఎవరికైనా. హ్మ్. సో ఆ పుట్టే పిల్లలు వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. దాని తర్వాత సంతానానికి కూడా ఇది ఫార్వర్డ్ అవుతుంది. ఓకే. సో ఉండదు. సో ఒక రైట్. జాతకాన్ని తీసుకొని బేస్‌గా తీసుకొని ఇలా జరుగుతుందండి అని చెప్పకూడదు. ఓకే. మనం ఒకసారి వాళ్ళ పేరెంట్స్ యొక్క హారోస్కోప్ కూడా చూసుకొని ఓకే. మనం చెప్పాలి. రైట్. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని ఈ మధ్య చాలా బాగా ఎక్కువ చేస్తున్నారు. ఇది మంచిదేనా? ఇంతకుముందు ఒక పదం వాడానండి, దరిద్రం అని చెప్పాను. దౌర్భాగ్యం అని అవును. కూడా. అవును. ఇది అంతకంటే దౌర్భాగ్యం. ఆ! ఇది అంతకంటే దౌర్భాగ్యం ఇది. ఓకే. చండాలమైనటువంటి విషయం అండి. ఆ! ఎందుకంటే మంత్ర రూపేణో భార్యాభర్తల మధ్యలో అంటే జరగబోయేటువంటి వివాహానికి ముందే లగ్నపత్రిక చేసినప్పుడు కొన్ని రకాలైనటువంటి ఒక మంత్రాలు ఉచ్చరిస్తారు ఓకే. బ్రాహ్మణులు. ఆ! అలా ఉచ్చరించినప్పుడు ఆ పెద్దల సమక్షంలో జరిగేటువంటి ఒక తంతులో ఒక అద్భుతమైన శక్తి పుడుతుంది. ఓకే. ఓకే. సో వధూవరులు అంటే ఎవరండి? సాక్షాత్తు లక్ష్మీనారాయణ. సాక్షాత్తు లక్ష్మీనారాయణ. చాలా మంది మనం వివాహానికి వెళ్తాం కదా! వివాహానికి వెళ్ళినప్పుడు ఏమంటారంటే, "వచ్చి మా మా వ ఆశీర్వదించండి. మా బిడ్డ పెళ్ళికొచ్చి ఆశీర్వదించండి." కాదండి. కాదు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు సాక్షాత్తు లక్ష్మీనారాయణులు వాళ్ళు. ఓహ్! వాళ్ళకు ఇలా పూలు చల్లి మనం దండం పెట్టి వెళ్ళిపోవాలి. అచ్చచ్చచ్చా! వాస్తవం మనను ఆశీర్వదించడం కాదు. ఓకే. వాస్తవంగా. కానీ వాడుక భాషలో చెప్తే ఎవరు ఎట్లా? వినరు. అదే. ఎవరు అదే. అదే. వినరు. అవును. అవును. బట్ వాస్తవమైన విషయం అయితే అది. సో వాళ్ళను మనం దేవుడు దేవతలుగా తీసుకుంటే, ఈ దేవుడు దేవతలను పోయి ఆడ గోవాలలో తిరుక్కుంటా, ఆడ తిరుక్కుంటా, ఈడ తిరుక్కుంటా, ఆడైన ఫోటోలు దిక్కుంటా, ముద్దులు పెట్టుకుంటా, అది చాలా వినడానికి కూడా చాలా అసహ్యంగా, అవును. జుగుప్సకరంగా ఉంటుందండి అవును. వాస్తవంగా. అవును. ఇది వాస్తవంగా ఒక సనాతనమైనటువంటి ధర్మం. మన హిందూ సాంప్రదాయం అయితే దీన్ని ఎట్టి బదులు ఒప్పుకోదండి. ఒప్పుకోదు. ఇప్పుడు ఏమైనా అంటే ఫోటోగ్రాఫర్లు తిట్టుకుంటా పెడతారు. అవును. "ఏ అయ్యగారు మీరు మా పొట్ట కొడతాన్లు. మీరు అనవసరంగా" అని చెప్పని అవును. కింద ఫోటోగ్రాఫర్లు ఇంకా కామెంట్ చేస్తారేమో ఆ! నాకు తెలవదు. ఆ! బట్ నేనేమంటున్నానంటే ఇది సరైన విధానం కాదు. కాదు. ఇప్పుడు రేపు నా బిడ్డ పెళ్లి ఉందండి. నేను ఈ సంవత్సరంలో చేద్దామని అవును. అనుకుంటున్నాను. అవును. రేపు నా బిడ్డ పెళ్లి అయితే నా బిడ్డకి చెప్పిన నేను. ఇప్పుడే ఆ! చెప్పిన. ఆ! బిడ్డ ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంటది. రైట్. నువ్వు పెళ్లయినంక నీకు ఇంకెన్ని ప్రాంతాలు తిప్పమన్నా అన్ని ప్రాంతాలకు వీడియో తిప్పుతా, ఆ! ఫోటోస్ చేపిస్తా. ఓకేనా? ఆ! ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ఉండదు. వెరీ గుడ్. ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండదు. ఎందుకంటే అలా కలవకూడదండి. హ్మ్. అలా అసలు చూసుకోకూడదు. ఓహ్! దీనికి ఇంకొక అద్భుతమైన విషయం చెప్తానండి. ఇది శాస్త్రంలోనే చెప్పబడింది. ఆ! మనం జనరల్‌గా మనం హ్యూమన్ నేచర్ ఏంటంటే, మనం ఇష్టమైన దాన్నో, లేదా మన అనుభూతి పొందడం కోసం మనం ఒక కల రూపేణ మనం ఊహించుకుంటూ ఉంటాం. అవును. దాన్ని మనం ఏం చేయలేము అది. అవును. సో, ఒక అమ్మాయిని చూస్తే అందంగా చక్కగా కనపడితే, అది తెలవకుండానే దాన్ని మనం ఊహించుకుంటూ ఉంటాం. అవును. దీన్ని ఎవరు కాదనడానికి అవకాశం లేదు. అవును. అవును. ఇప్పుడు ఎవ్వరు శ్రీరామచంద్రులు ఉండరు. కాదు. అవును. తప్పు ఆలోచించడం వేరు, తప్పు చేయడం వేరు. చేయడం వేరు. యెస్. ఓకేనా? అందరం తప్పు ఆలోచిస్తాం. అవును. ఎవ్వరు శ్రీరామచంద్రులు ఉండరు. కానీ మన పెరిగిన వాతావరణం, మన చదువు మనకు నేర్పే కరెక్ట్. సంస్కారాన్ని బట్టి, మన నడవడికను బట్టి తప్పు చేయకుండా మనం కంట్రోల్ చేసుకుంటాం. అవును. ఒక అమ్మాయి చక్కటి అందమైన అమ్మాయి పోతుంటే నేను చూడనా? మీరు చూడరా? అంతే గదా! ఇదేమైనా అవును. పెద్ద గొప్ప విషయం. అవును. మనం మనం మనకు కూడా ఉంటది కదండీ. అంతే గదా! కానీ ఏదో ఒక కామెంట్ చేస్తే అది మన సంస్కారహీనత. కరెక్ట్. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం చెప్తానండి. అలా ఊహించుకుంటూ ఉంటాం కదా హ్మ్. సహజంగా అవును. కూడా. అవును. సో వరుడు చిత్రం ఇది అని అమ్మాయికిచ్చి, అమ్మాయికి వరుడు చిత్రం అని, లేకపోతే వరుడికి ఇగో ఈ అమ్మాయి చిత్రం ఇది అని జనరల్‌గా వెనకట పూర్వం అవును. ఇచ్చేది. అవును. కలలో కూడా భర్తనే ఊహించుకునేవారు. హ్మ్. నా భర్త, నా భర్త అనేదే అవును. వాళ్ళ ఆలోచనలలో, ఊహలలో కూడా ఉండేది. అవును. సో జనరల్‌గా మనం ఇప్పుడు ఈ సైన్స్‌కొచ్చే వరకు మన హార్మోన్స్ అని, మన కోరికలని, ఆలోచనలని 100 అంతే చెప్పుకుంటున్నాం గదా! కదా! అవును. నిజంగా కూడా వాళ్ళను అలాగే ఊహించుకుంటూ వివాహ మంత్రాలతోటి మంచిగా బ్రహ్మాండ జీలకర్ర బెల్లం పెట్టి, ఆ తంతుతోటి, ఆ క్రియలతోటి జరిగినటువంటిది ఏదైతుందో, ఒక తెలివనటువంటి అద్భుతమైన ఆకర్షణ ఉంటది. అవును. అందుకే ఎంత గుడక తెచ్చినా కలిసుంటారు. హుహు. ఓకేనా?
సో ముందే కలిపి దాన్ని ఖరాబ్ చేయొద్దు. రైట్. ఆ బంధాన్ని కానీ ఆ ఇద్దరి మధ్యలో ఉండే ఆకర్షతను ఖరాబ్ చేయకూడదు. ఓకే. వాళ్ళు చాటుగా చూసుకోగలగడానికి ఇష్టపడగలరు. అది అది ఆ పెళ్లిలో కలిసిన తర్వాతనే ఆ ముచ్చట ఆలోచన విధానం ఉండగలగాలి. ఓకే. సో ప్రీ షూట్ చేస్తే వాళ్ళు ఎంత ఓపెన్ అప్ అయిపోతారంటే అంత ఓపెన్ ఇంకా అప్ అయిపోయాయి అయిపోతారు. అసలు. అవును ఇప్పుడు జనరల్ గా అంటే ఒక స్పర్శ ఇంత గొప్పగా ఉంటుంది అవును జనరల్ గా. అవును. అంటే ఇప్పుడు నేను ఈ జ్యోతిష్యుగా నేను ఇలా మాట్లాడుతున్నారు, అయ్యగారు ఏంది ఇలా అయ్యో మాట్లాడుతున్నారు, జ్యోతిష్ నిజంగా అంటే శాస్త్రంలో చెప్పారండి. మొదటి స్పర్శ, దేవాలయాల మీదనే బూతు బొమ్మలు వేసేవాళ్ళు మొదటి మనోళ్ళు. స్పర్శ అండి, అవును. మొదటి స్పర్శ. ఉమ్. దాన్ని నువ్వు తీసుకుపోయి ఎక్కడో ఏ ఊర్లోనో ఎక్కడో ఏదో నువ్వు షూట్లు అని చెప్పి నువ్వు చేసుకుంటే అది ఎంత అధ్వానం అండి. శ్మశానాలలో చేస్తున్నారు, ఆపరేషన్ థియేటర్లలో చేస్తున్నారు, ప్రీ వెడ్డింగ్ షూట్లని. పిచ్చి అసలు ముదిరిపోయింది అసలు. సో ఇంకొకటి నేను ఇవ్వగలిగే సలహా ఏంటంటే, ప్లీజ్. ఒక గొప్ప వ్యవస్థ అండి, ఒక మంత్రాలతో కూడుకున్నటువంటి కలయిక ఉంటదండి ఆ మండపంలో. అవును. దాన్ని మిస్ అవ్వకండి, ఆ మ్యాజిక్ ని మిస్ అవ్వకండి. సూపర్ సూపర్. నేను ఇవ్వగలిగే సలహా. రైట్. ఇంకొక సమస్య కూడా, పెళ్లి జరుగుతుంటది, ఫోటోగ్రాఫర్ల హడావుడి చాలా ఎక్కువ ఉంటది. మళ్ళొకసారి మూడేస్తుంటే కూడా ఇటువైపు నుంచి ఇట్లా వాళ్ళు మొత్తం వాళ్ళే డిసైడ్ చేస్తుంటారు సినిమా. ఇప్పుడు ఒకప్పుడు అయ్యగారు డిసైడ్ చేస్తే ఇప్పుడు ఫోటోగ్రాఫర్ డిసైడ్ చేస్తున్నారు పెళ్లి ఎలా జరగాలనేది. ఇది ఏమన్నా దోషాలకు కారణం అవుతుందా? దీనికి దోషాలకు ఏం సంబంధం లేదండి వాస్తవంగా. ఆ. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మెమరీస్, అవును. మనవడు మనవరాలు వచ్చే టైం వరకు ఆ ఆల్బమ్ చూసుకున్నా, ఆ వీడియోస్ చూసుకున్నా, అది ఒక రకమైన తృప్తి కలుగుతుంది, అవును. తప్పేం కాదు అది. ఓకే. నేను ఫోటోగ్రాఫర్లు కూడా ఇక్కడ తప్పు పట్టేది. ఓకే. నేనేం చెప్తున్నానంటే, ఈ ఫోటోగ్రాఫర్లకి ఈ దీని ముఖంగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, దయచేసి ఈ షూస్ వేసుకొని మండపంలోకి ఎక్కకండి. ఓకే. రెండోది, ఫోటోలు తీసుకుంటా మీ కాళ్ళని అయ్యగారులకు తగిలేయకండి. ఓకే. ఇది చాలా చండాలమైన విషయం. ఓకే. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, నా క్లోజ్ ఫ్రెండ్ కూడా. నేను వాళ్ళకి కూడా చెప్తాను, మీరు చెప్పులు కింద ఇప్పి పైన మండపంలోకి ఎక్కండి, అయ్యగారికి కాళ్ళు తగిలియకండి దయచేసి. ఎందుకంటే ఇటు బెండ్ అయ్యి అటు బెండ్ అయ్యి ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. రెండోది, జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మిగతాది ఏది ఉన్నా కూడా వేడుకనండి, ఆ వేడుక క్యాప్చర్ చేసుకోండి. ఇటు చూడమనండి, ఆడు చూడమనండి, ఆ ఫాగు పెడతారు ఒకటి చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, దాన్ని ఆక్షేపించడానికి ఏం లేదు. కానీ అసలైనటువంటి తంతుకు అడ్డంక తీసుకొని వచ్చి చేయకూడదు. కరెక్ట్. ఇది ఆచరిస్తూ, ఈ సాంప్రదాయాన్ని ఆచరిస్తూ, ఈ పద్ధతి ప్రకారం నడుచుకుంటూ అవి కూడా క్యాప్చర్ చేసుకోండి. దానికి దోషానికి అయితే సంబంధం లేదు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.